హాయ్ అండి. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు యువన్ నందన్ టాక్స్. ఈరోజు అద్దిరిపోయే మేతి వెజిటబుల్ దమ్ బిర్యానీ అయితే చూపిస్తున్నానండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది, నచ్చిందో లేదో కమెంట్ అయితే చేసేయండి. చాలా తింటే చాలా బాగుంటుందండి. దానికోసం నేను 2 క్యారెట్లు, 5 టమాటాలు, 2 ఆలూలు, కొంచెం పుదీనా, 5, 6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, మెంతి కూర, ఒక 2 కట్టలు తీసుకున్నానండి. అంటే ఇవి చిన్న కట్టలండి, మరీ ఎక్కువ వేసినా చేదొస్తుంది కదా. వాటిలన్నిటిని చక్కగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. అన్నిటిని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లోకి అయితే తీసేసుకున్నాను. మన ఇష్టం, ఏది కావాలంటే అది గిన్నెలోకైనా తీసుకోవచ్చండి. వీటిలన్నిటిని వేసేసి బిర్యానీ మసాలా నేను 3 స్పూన్లు వేసానండి. అలాగే దాంట్లోకి సరిపోను సాల్టు, కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న కప్పు పెరుగు వేసుకున్నానండి. చక్కగా దీన్ని మ్యారినేట్ చేసుకున్నాను. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా గరం మసాలా, మెంతి కూర కూడా కట్ చేసుకున్నాం కదండి, ఆ మెంతి కూర కూడా వేసేసి ఒక చెక్క నిమ్మరసం పిండేసేసి చక్కగా ఒక పావు గంట సేపు మ్యారినేట్ చేసుకున్నానండి. అది మ్యారినేట్ అయిన తర్వాత స్టవ్ వెలిగించేసేసి గిన్నె అయితే పెట్టేసుకున్నానండి. మ్యారినేట్ చేసింది జస్ట్ నేను మూత పెట్టుకున్నానండి, విజిల్ అనేది పెట్టుకోలేదు. ఇంకా త్వరగా కొంచెం కుక్ అయిపోవాలంటే కనుక మీరు విజిల్ పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనకు ఒక 50% కుక్ అయితే సరిపోతుంది వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బర్నర్ మీద నేను పొయ్యి మీద గిన్నె పెట్టేసేసుకొని అందులోకి ఎక్కువే వాటర్ పోసుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి కిందకి మనం వాష్ చేసుకోవటమే కాబట్టి నేను ఎక్కువ వాటర్ తీసుకున్నాను. అందులోకి బిర్యానీ మసాలా దినుసులు వేసుకున్నాను, కొంచెం పుదీనా వేసుకున్నాను, అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి. అందులోకి సరిపోని సాల్ట్ కూడా వేసుకొని ఇవి రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ముందుగానే నేను ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే నానపెట్టేసుకున్నానండి. దాంట్లో నీళ్ళన్నీ వాష్ చేసేసుకొని ఈ రైస్ ఈ వాటర్లోకి అయితే యాడ్ చేసేసుకొని ఇది ఒక 70% కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, 50% అయితే కుక్ అయింది. ఇంకొంచెం సేపు కుక్ అయితే సరిపోతుంది. చూశారు కదా, ఇప్పుడైతే నాకు కావాల్సిన విధంగా ఉడికిపోయిందండి. 70% కుక్ అయింది రైసు. సో ఈ నీళ్ళన్నీ నేను వాష్ చేసేసుకుంటున్నానండి. అంటే వంచేసేసుకుంటున్నా, వాటర్ అని వంచేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వెజిటేబుల్స్ అయితే కుక్ అయిపోయినాయి అండి. ఒక 50% పైనే కుక్ అయిపోయినాయి. సో మనము ఈ కర్రీ అంతట్లోకి ఇప్పుడు రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను లేయర్లుగా వేసుకుందామని చెప్పి అందులో సగం కర్రీ అయితే తీసేసుకున్నానండి. ఒక బౌల్లోకి తీసుకొని సగం రైస్ అయితే ఇందులోకి వేసేసేసి మళ్ళీ అది తీసుకున్న కర్రీని కూడా అందులోకి వేసేసుకొని రిమైనింగ్ రైస్ కూడా మొత్తం ఈ కుక్కర్లోకి అయితే వేసేసుకొని పైన బిర్యానీ మసాలా చల్లేసుకున్నానండి. లైట్గా చల్లేసేసుకొని జస్ట్ మూత పెట్టానండి. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను విజిల్ అనేది పెట్టలేదు, జస్ట్ మూతే పెట్టాను. ఇలా మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే మనం ఉడికించేసేసుకుంటే సరిపోతుందండి. ఆ ఆవిరికి మగ్గిపోతాయి రెండు. అంతేనండి, రుచికరమైన మేతి వెజిటేబుల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పక్కా ట్రై చేయాల్సిన డిష్ అండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఎలాగో ఆకుకూరలు తినరు కాబట్టి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి నచ్చిందో లేదో కింద కమెంట్ అయితే చేసేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.